ఈ మాల స్పెషల్‌గా ఇక్కడే దొరుకుతది. 48 రోజులు స్వామి మీద పెట్టి, పూజలు చేసిన తర్వాత ఈ మాలలు బయటకు తీసుకొచ్చి అమ్ముతారు. సో, ఇప్పుడు ఈ మాలేసుకుంటున్నా. అండ్ ఈ మాలకి నియమ నిబంధనలంటే చెప్పిండు. అనుకున్నాం, నలుగురం డిసైడ్ అయిపోయినాం. వెహికల్ ఎక్కేసినాం. 1000 కిలోమీటర్లు. చానా మంచిగొచ్చినాం. అంటే 1000 కిలోమీటర్లు జర్నీ చేసిన ఫీలింగ్ నాకైతే లేదు. అరే హానెస్ట్‌గా చెప్పనురా నీకుందా? మాకైతే లేదు. నైట్ నిద్రపోలే. వీడు నేనే డ్రైవ్ చేసినాం. బట్ మాకైతే ఏ అలసట ఏం లేదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లో మీ అభయ్ నవీన్. ఎస్, ఎప్పటికీ మీ అభయ్ నవీన్. సో ఫస్ట్ లాగ్ ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించినప్పుడు నాకు ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్ళాలని చాలా ఉండేది. కానీ చాలామంది అంటారు కదా, అరే అరుణాచలం మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళాంరా, దేవుడు మనల్ని పిలిపించుకోవాలి, నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా వర్కౌట్ కాదు అని. సో నేను డిసైడ్ అయిపోయినా ఫస్ట్ వ్లాగ్ చేయడమే అరుణాచలం ట్రిప్తో వేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి అనుకున్నదే డిసైడ్ అయిపోయి ఇమ్మీడియట్లీ నా ఫ్రెండ్స్ని అడిగిన, అరే ఎవరన్నా వస్తారా అని. సో వెనకాల నా రమ్మీ అండ్ అమీర్ నా అసోసియేట్ అండ్ బన్నీ అభిరన్ పరేషాన్ వాడే వీడియో రికార్డ్ చేస్తున్నాడు. సో మేము నలుగురం వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. నిన్న రాత్రే డిసైడ్ అయినాం, ఈరోజు స్టార్ట్ అయిపోయినాం. సో హైదరాబాద్ నుంచి మనకు అరుణాచలం ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ ఏమో వస్తుంది, 600 to 700. కానీ అక్కడికి వెళ్తుంటే పాతాళ శంభు మురుగన్ అని మనకు అన్ని టెంపుల్స్ పైన ఉంటాయి కదా. పాతాళ శంభు మురుగన్ ఏంది అని అంటే భూమి నుంచి 18 అడుగులు పాతాళానికి ఉంటుంది. సో అక్కడ కుమారస్వామి విగ్రహం ఉన్నది అన్న, చాలా ఫేమస్ అని చెప్పేసి అంటారు. అంత దూరం వెళ్తున్నాం కదా, అక్కడ నుంచి ఇంకో 200 కిలోమీటర్లు ఏమో ఎక్స్ట్రా ఉంది, అది కూడా దర్శించుకొని వద్దామని చెప్పి మా వాడు చెప్తే సరే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. సో ఈ అరుణాచలం అండ్ పాతాళ శంభు మురుగన్ ట్రిప్తో నా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను, నా జర్నీని. శివుడు ఆజ్ఞలు ఏందే చీమైనా కుట్టదు అంటారు. సో శివయ్యనే ఆజ్ఞాపించిండేమో వ్లాగ్స్ చేసుకోవడానికి, నా కొత్త జర్నీని స్టార్ట్ చేయడానికి. సో ఓం నమ శివాయ. మీ అందరికీ, నాతో పాటు నన్ను దీవించిన మీ అందరికీ ఆ శివయ్య ఆశీస్సులను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఎస్, విష్ మీ గుడ్ లక్. మంచి జర్నీ ట్రిప్తో నేను వెళ్ళొస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ లైక్ ఈ వ్లాగ్స్లో నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం, మనకు పెద్ద ఐడియా లేదు కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా బెటర్మెంట్ అవ్వచ్చు అని మీకు ఏమైనా అనిపించినా ప్లీజ్ కామెంట్లలో పెట్టేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. ఎందుకంటే మనం ఏం చేసినా డెఫినెట్లీ దానికి బెటర్మెంట్ ఉంటుంది. అట్లా చేసుకుంటూ వెళ్తేనే లైఫ్ ముందుకు వెళ్తుంది. సో ఎస్, విష్ మీ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ ట్రిప్ డీటెయిల్స్ మీకు అందరికీ నేను షేర్ చేసుకుంటా. అండ్ నాకు వీలైనంత నేను షూట్ చేసి మీ అందరితో నేను షేర్ చేసుకుంటా. సీ యూ గైస్. అండ్ ఎస్, ఇక హైదరాబాద్లో ఈవినింగ్ 4 గంటలకు స్టార్ట్ అయ్యి చల్లటి వాతావరణంలో చూడచక్కటి చందమామతో పోటీ పడి కూడా చిన్నగా అనంతపూర్ దాటుతుంటే కడుపులో జర్ర సప్పుడు మొదలైంది. ఏదో ఒకటి తినాలా, లేకుంటే కడుపు ఆగమైతే రెస్టారెంట్ల గురించి చిత్కంగా తాడిపత్రి దమ్ బిర్యానీ హోటల్ కనవాడు. చూడడానికి నీట్గా ఉందని లోపలికి వెళ్ళి ఆకలికి మాడిన మొక్కలతోటి నిమ్మలంగా కూర్చొని ఫోన్ గెలుక్కుంటా మీ హోటల్ స్పెషల్ తెమ్మంటే మనోడు చిటుక్కుని వెళ్ళి లడుక్కున్న ఫిర్దోస్ బిర్యానీ తీసుకొచ్చిండు. నిజంగా చెప్తున్నా, సూర్యునికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే మంచిగా ఉంది. ఇక అనంతపూర్లో ఏమేమి ఉన్నాయో నాకైతే పెద్ద తెలియదు, కానీ నేను చెప్తున్నా ఆ రూట్లో పోయేటోళ్ళకి మాత్రం ఇది బరాబర్ ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ అనంతపూర్లో ఇంకేమేమి మంచిగా ఉన్నాయో తెలిస్తే మీరు కామెంట్లలో పెట్టండి. డెఫినెట్లీ నేను నెక్స్ట్ టైం ఆ రూట్లో వెళ్తే బరాబర్ ట్రై చేస్తాను. ఇక సట్టుగా తిన్నాక జర్ర కడుపు అటు ఇటు అనుకొని అట్లా ప్రకృతిని ఒక్కసారి బలకరించి మళ్ళీ మొదలుపెట్టాం మా ప్రయాణాన్ని. ఫిర్దోస్ బిర్యానీకి జయ్యన్న మా బన్నీగా నాకు డ్రైవింగ్ చేయకుండా ఒకటే తొక్కుడు పెట్టిండు. అట్లా చిన్నగా బెంగళూరు దాటిపోతుంటే విండ్ మిల్ రెక్కలు కనబడ్డాయి. మన సైడ్ ఎక్క కనబడా కాబట్టి జర్ర ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాంతోపాటే తెల్లారి కూడా అయింది. పొద్దుగాల 7 గంటలకి దిండిగల్కి ఇంకొక 40-50 కిలోమీటర్లు ఉందనంగా చిన్న హోటల్ దగ్గర ఆగినాం. మాకొచ్చిన తమిళ వాడిని రూమ్ అడిగితే ఆడు బాత్రూమ్ ఇచ్చిండు. ఏ మాట కామాట నీళ్ళైతే మంచిగా ఉన్నాయి. ఇక ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా రెడీ అయ్యి ఆ కుమారస్వామి ఆశీస్సుల కోసం మళ్ళీ బయలుదేరినాం. ఏందరా మళ్ళీ మా బన్నీగాడే డ్రైవ్ చేస్తుండని అనుకునేటోళ్ళకే ఈ క్లిప్పు పెట్టిన. ఇద్దరం తలా ఒక చెయ్యేసి అలా కుమారస్వామి టెంపుల్కి దగ్గర అవుతుంటే వర్షం మమ్మల్ని పలకరించి ఆశీర్వదించింది. ఎదురుగా కొండలు, నీలం దాక్కుతున్నట్టు అనిపించే ఆ మేఘాలు, వాహ్ మాటలు లేవబ్బా. టెంపుల్ రీచ్ అయ్యేంత వరకు ఒక డ్రైవర్ తప్ప మిగతా వాళ్ళంతా జస్ట్ చుట్టుపక్కల నేచర్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అక్షరాల 978 కిలోమీటర్ల జర్నీ తర్వాత పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి రీచ్ అవుతాం.
లోపలికి వెళ్తుంటేనే ఇక్కడ చాలా ఫేమస్ అయిన కరుంగలి మాలలు అమ్ముతుంటారు. ఈ మాలని ఎబోనీ వుడ్తో తయారు చేస్తారు. ఈ వుడ్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు సైంటిఫికల్లీ. అండ్ ఈ మాలను ధరిస్తే మనం కోరుకున్న మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజలు చాలా గట్టిగా నమ్ముతారు. నేను ఒక మాల కొనుక్కొని నేలకి 18 అడుగుల కింద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఒక తెలివని వైబ్ ఉంది ఇక్కడ టెంపుల్లా. మజా అనిపిస్తుంది. స్వామిని దగ్గరికి వెళ్ళి చూస్తుంటే నవ్వుతూ మనల్ని చూసుకుంటూ అరే నీ కష్టాలని పోయినారా అని చెప్తున్న ఫీలింగ్ అనిపించింది నాకు చూస్తుంటే మొక్కుతుంటే. ఇక్కడ ఇదేంటంటే ఈ మాల స్పెషల్గా ఇక్కడే దొరుకుతుంది. 48 రోజులు స్వామి మీద పెట్టి పూజలు చేసిన తర్వాత ఈ మాలలు బయట తీసుకొచ్చి అమ్ముతారు. అఫ్కోర్స్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. మనం ఎన్నెన్నో ఖర్చులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ మీరు నమ్మితే, నేనైతే నమ్మినా తీసుకున్నా, గుడికి వచ్చినా నాకు చాలా మంచి వైబ్ ఉంది, వెరీ పాజిటివ్ ఉంది. సో ఇప్పుడు ఈ మాల వేసుకుంటున్నా. అండ్ ఈ మాలకు నియమ నిబంధనలు అయితే చెప్పిండు. రాత్రి పడుకునే ముందు తీసి పక్కన పెట్టండి అండ్ పొద్దున్న లేసాక స్నానం చేశాక వేసుకోండి. కటింగ్ షాప్కి వెళ్తే గనక తీసేయండి. అండ్ ఇంట్లో ఏమన్నా చెడు ఏమన్నా జరిగితే ఎవరన్నా స్వర్గస్థులైతే అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎవరన్నా మన ఇంట్లో కానీ తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ వెళ్తున్నారు అనుకుంటే ఇది తీసి వెళ్ళండి. అండ్ ఎస్పెషల్లీ లేడీస్ కూడా ధరించవచ్చు. వాళ్ళకేందంటే మంత్లీ వచ్చే ఆ 4 days వేసుకోకూడదు. అండ్ సేమ్ వాళ్ళకు కూడా కటింగ్ షాప్ అట్లాంటి వాటికి ఎటైనా వెళ్ళినా, ఇట్లాంటి అశుభ కార్యాలకు దేనికైనా వెళ్ళినా తీసేయాలి అంతే. అంతకుమించి ఏం లేవు రిస్ట్రిక్షన్స్. సో అన్నిటికంటే ముందు మనం నమ్మాలి. మన నమ్మకంతో వేసుకుంటే అంతా పాజిటివ్గా ఉంటుంది. నాకు ఒక మంచి వైబ్ వచ్చింది. ఐఎమ్ సో బ్లెస్డ్. నాకు ఇవన్నీ యూట్యూబ్లో వీటన్ని గురించి తెలుసుకుని ఇక్కడ దాకా రావడం. మీకు నమ్మకం ఉంటే రండి, ఖచ్చితంగా ఒక మంచి వైబ్ వస్తుంది. అదైతే నమ్మండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. సో హైదరాబాద్ నుంచి దిండిగల్ వెళ్ళడానికి మనకి 4 రకాల ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. ఒకటి ఫ్లైట్. కాకపోతే ఫ్లైట్తో ఏంటి అంటే మదురై వెళ్ళి మదురై నుంచి మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి జనరల్లీ అది నేను ప్రిఫర్ చేయట్లేదు మీకు. రెండవది బస్సు. చాలా ట్రావెల్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి దిండిగల్ వెళ్ళడానికి. దిండిగల్ నుంచి ఈ టెంపుల్ పాతాళ శంభమురుగన్ ఇంకొక 10-18 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మళ్ళీ బస్సులో అక్కడ దిగినా అక్కడికి వెళ్ళి ఇంకో ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి. అది పక్కన పెడితే బస్సు మనకు 2600 2900 ఏమో ఉంది ప్రైజు. నేను 2 ఇష్యూస్కి బస్సు ఎందుకు ప్రిఫర్ అయ్యానంటే, ఒకటి 24 hours ఉంది దగ్గర జర్నీ. రెండోది ఫుడ్ ఏంటంటే వాడు మనకి నచ్చిన కొన్ని రెస్టారెంట్స్తో టై అయిపోయి ఉంటుంది. వాడు ఆడే వెళ్ళి ఆపుతాడు. అదేమో మనకు నచ్చి సావదు. మనకేంటంటే మనం పర్టికులర్లీ తెలియని లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు ఫుడ్ మ్యాండేటరీ మనకి. ఎందుకంటే కొంచెం తిన్నా అది కొంచెం బెటర్గా ఉంటే మనం హెల్తీగా మనము వెళ్ళి జర్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కాబట్టి. సో అది మీ ఇష్టం. బస్సు జర్నీ 24 hours అయినా నాకు ఓకే అనుకుంటే కనుక మీరు అది ప్రిఫర్ చేయొచ్చు. మూడోది ట్రైన్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఉంది, లేదంటే ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. సో ట్రైన్ కూడా ఆల్మోస్ట్ 2600 to 2900 మధ్యలో ప్రైస్ ఉంది. ట్రైన్ కూడా సేమ్ 24 hours జర్నీ ఉన్నది. 24 గంటల ట్రైన్ జర్నీ నేనైతే చేయలేను, ఎందుకంటే అంత లెంత్ నేను ఎప్పుడు జర్నీ చేయలేదు. సో నేను పర్సనల్గా ఏంటంటే కార్ ప్రిఫర్ చేస్తాను. డ్రైవింగ్ వచ్చా? కొద్దిగా. వెనక కూర్చో. డ్రైవింగ్ వచ్చా? రాదు. వెనక కూర్చో. మా నాన్న ఎమ్మెల్యే. డ్రైవింగ్ వచ్చా? ఎనకు తమిళ్ తెలియం. నువ్వు ఉండొచ్చు, లోపలికెళ్ళు. అందరినీ అడుగుతున్నావు, నీకు బండొచ్చా సుయోధన? బండి వాందే. కార్ ప్రిఫర్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. రెండోది నచ్చిన దగ్గర ఆపుకొని ఫుడ్ తినొచ్చు. మూడోది మనకు బోర్ కొడితే మధ్యలో రెస్ట్ తీసుకోవచ్చు. నాలుగోది దోస్తులతో ఫన్ రైడ్. 5 అండ్ మేజర్ థింగ్, మనం వెళ్ళేది టెంపుల్స్కి. మనం ఎనీ ట్రిప్ వెళ్తే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు తెలియని ప్లేసెస్ చాలా ఉంటాయి అక్కడ. బై మిస్టేక్ మళ్ళీ అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాల్సింది వచ్చింది అనుకో, మళ్ళీ అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అదే మన చేతిలోనే ఒక వెహికల్ ఉందనుకోండి, మనం అక్కడ దగ్గర ఏదైనా ప్లేసెస్ ఉన్నాయి వెళ్ళాలనుకుంటే ఇమ్మీడియట్లీ వెళ్ళొచ్చు. సో ఆ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ ఎక్కువ ఉండకుండా కారు నేను అన్నిటికంటే బెటర్గా ప్రిఫర్ చేసింది కారే. సో అట్లా మేము హైదరాబాద్ నుంచి దిండిగల్ జర్నీ ప్రయాణం చేసినాం. సో యూ కెన్ చూస్ 4 ఆప్షన్స్లో మీ ఇష్టం వచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. నేను టెంపుల్కి రాసిపెట్టుంది రావాలని. అండ్ అట్లనే మీ అందరితో షేర్ చేసుకోవడం నేను చాలా హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే,
ఇంకా ఎక్కువ కమర్షియలైజ్ చేయకుండా టెంపుల్ అట్లే ఉంది ఫ్రెష్గా. అంటే కమర్షియల్ ఇన్ ద సెన్స్ బయట ఎక్కువ వేరే వాళ్ళు హడావిడి చేసి ఎక్కువ వచ్చిన పబ్లిక్ని కొంచెం ఆగం చేయకుండా ప్రశాంతంగా, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే వస్తే. అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దాని గురించి. టెంపుల్ పేరు మీకు ఆల్రెడీ చెప్పిన పాతాళ శంభు మురుగన్. ఇది దేవుడు గుడిలో కిందికి ఉంటాడు. అంటే మనము జనరల్లీ మురుగన్ది ఏ టెంపుల్ అయినా కూడా కొండ పైన ఉంటుంది, ఇది ఒక్కటే భూమి లోపలికి ఉంటాడు. అందుకనే పాతాళ శంభు మురుగన్. రండి, మీకు టైం ఉన్నప్పుడు. ఐ మీన్ ఖచ్చితంగా టైం వస్తుంది. రావాలి అని అనుకుంటే రాలేము, దేవుడు రప్పించుకుంటేనే వస్తాము. అట్లా మాకు జరిగింది. ఎందుకంటే సడన్గా 2 డేస్లో మేము వచ్చేసాం. సో మీ అందరికీ నేను ఇక్కడికి వచ్చినా కాబట్టి మీ అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఏం లేదు, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లు మీ అభయ్ నవీన్. ఎస్, ఎప్పటికీ మీ అభయ్ నవీన్.